ఆదాయం లేక ఆస్తులు అమ్ముకుంటున్న యాంకర్ రష్మి కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్న హీరో. కొంతమంది ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోరు. మొదట్లో ఏదో కాంట్రవర్షియల్ కాన్సెప్ట్లతో బాగా వైరల్ అయినప్పటికీ అనంతరం పెద్దగా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఈ కోవకి చెందిన యాంకర్ రష్మి కూడా. సుధీర్తో ప్రేమాయణం అంటూ రష్మి ఫేమస్ అయింది. జబర్దస్త్ బాగా క్లిక్ అయింది. కానీ లేదంటే ఈమెకి అంతలాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావు. సుధీర్ మరియు రష్మిల మధ్య ప్రేమ వ్యవహారం కాస్త పండడంతో వీరిద్దరి పేర్లు అందరికీ తెలిసాయి. జబర్దస్త్ కార్యక్రమానికి రష్మి యాంకర్గా వ్యవహరించినప్పటికీ పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు లభించలేదు. ఈమె అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, హీరోయిన్స్ ఫ్రెండ్స్గా నటించింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఈటీవీ కార్యక్రమానికి మాత్రమే యాంకరింగ్ చేస్తుంది. ఇతర షోస్లో ఎక్కడా కనిపించడం లేదు రష్మి. కేవలం ఒకే ఒక షో ద్వారా ఎక్కువ సంపాదించలేకపోతుంది. తాను సంపాదించిన మొత్తం తన కాస్ట్యూమ్స్కే ఖర్చు అయిపోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈటీవీ వారు కూడా సరైన తేదీలకు శాలరీలు ఇవ్వకపోవడంతో ఆమె అనేక ఇబ్బందులకు గురవుతుంది. ఇక సరైన ఆదాయం లేక ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులను సైతం అమ్మేందుకు మొగ్గు చూపుతుంది రష్మి. ఇక ఈ ఆస్తులను కొనేందుకు ఒక హీరో ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ హీరో ఎవరో తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ని రష్మి ఫాలో అవ్వకుండా కేవలం ఒక షోకి మాత్రమే పరిమితమైంది. ఇక రానున్న రోజుల్లో అయినా రష్మి మరిన్ని షోస్తో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులను కూడా సంపాదించుకుంటుందో లేదో చూడాలి.